పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ఆశయంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయోగపడుతుందని ముదల్ నియోజకవర్గ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ పేర్కొన్నారు. బాసర మండలానికి చెందిన 14 మంది లబ్ధిదారులకు 5 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాల బారిన పడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించడం ద్వారా భరోసాగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్యరీత్యా ఆదుకుంటామని అన్నారు. అనంతరం బాసర మండల పరిషత్ కార్యాలయం నందు మండల సంబంధిత అన్ని శాఖల అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ ఆయా శాఖల అధికారులు కలిసి ఒకరికొకరు సమన్వయంతో పనిచేయాలని, విద్య, వైద్యం, ఇరిగేషన్, డ్రైనేజీ, సాగునీరు, తాగునీరు సమస్యలను పరిష్కరించాలన్నారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని అన్నారు. చెరువులను కాపాడుతూ ఆధునీకరించాలని వివిధ సమస్యలపై సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు. మీరందరూ కష్టపడి నాకు 1 లక్ష ఓట్లు ఇచ్చి గెలిపించిన తర్వాత నేను ఒకటే ఆలోచన పెట్టుకున్నాను. ప్రజల సమస్య ఏమైతే ఉంది మా నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఆ సమస్య సాల్వ్ చేయాలి, వాళ్ళకు సరైన న్యాయం కావాలని కోరుకుంటూ ప్రజల దగ్గర వెళ్తూ ప్రజల సమస్య ఏదైతే ఉంది అది తెలుసుకుంటూ ప్రజలనే వెళ్ళిపోతున్నారు. దాని తర్వాత మార్చి నెలలో 3 నెలల తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ వచ్చిన తర్వాత కూడా నా మీద, నరేంద్ర మోదీ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద అభిమానంతో నేను 3 నెలల కష్టపడి మీకోసం చేసిన పని అనుకుంది మీరు చాలా ఇంకా భారీ మెజారిటీతో మన పార్లమెంట్ సభ్యులు. మనది ఒకటే దేముంది, ఈ తాలూకా, ఈ నియోజకవర్గం మన ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వెనుకబడిన నియోజకవర్గం, దానికి అభివృద్ధి చేయాలి. సరస్వతి తల్లి, చదువుల తల్లి, జ్ఞాన సరస్వతి మాత దేశంలో లేని, భారతదేశంలోనే ఎక్కడ మా నియోజకవర్గం ఉంది. ఈ నియోజకవర్గంలో వెనుకబడితే బాగుండదని వైద్య విద్య, ఇరిగేషన్ కోసం నేను రోజు కొట్లాడుతున్నాను. మిత్రులారా, గుర్తుంది 2020లో నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రి రెండోసార్లు ఉన్నప్పుడు మనకు కేంద్రీయ విద్యాలయాలు, కానీ గత ప్రభుత్వం దానికి కేర్లెస్ చేసుకుంటూ ల్యాండ్ ఇవ్వకుండా ఆ కాగితం ఏదైతే సర్కుల్ ఏదైతే ఉంది, శాంక్షన్ లెటర్ ఏదైతే ఉంది, చెత్త కుండీలో పడింది. నేను గెలిచిన తర్వాత ఢిల్లీలో అనుకోండి, హైదరాబాద్ కేంద్రంలో అనుకోండి, ఇక్కడ కలెక్టర్ అనుకోండి, ఆ ఫైల్ చూపించి ఇవాళ ఒకటి వచ్చే సంవత్సరం కేంద్రీయ విద్యాలయ బడుగు బలహీన విద్యార్థుల కోసం నిత్యం కష్టపడుతున్నాను. ఢిల్లీ నుంచి లెటర్ తీసుకొచ్చాను, హైదరాబాద్ నుంచి కూడా లెటర్ తీసుకొచ్చాను. ఖచ్చితంగా 25-26 ఏదైతే మన అకాడమిక్ ఉంటుంది ఆ సంవత్సరంలో మీ బాసర్ విలేజ్కు కానీ జ్ఞాన సరస్వతి మాత ఆశీర్వాదం అనుకోండి, మీకు ఒక మంచి సందేశం, శుభవార్త ఖచ్చితంగా ఇస్తాను. అలా ఏదైతే నామ్స్ ఉన్నాయి ఆ నామ్స్ విషయం బీటీసీ వాళ్ళకు కూడా మాట్లాడడం జరిగింది. ఆ నామ్స్ ప్రకారం మనకు ల్యాండ్ కావాలి, తహసీల్దార్ గారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వచ్చే అకాడమిక్ ఇయర్లో మనకు సిబిఎస్ఈ సిలబస్తో ఇక్కడ కేంద్రీయ విద్యాలయ స్టార్ట్ చేస్తామని సభాముఖంగా నేను ఎమ్మెల్యే లేనప్పుడు ఇక్కడ ఎన్నోసార్లు వచ్చాను. వన్నీ రోడ్ అనుకోండి, ఇక్కడ ఏదైతే రైల్వే స్టేషన్ దగ్గర పెద్ద డ్రైనేజ్ ఉన్నది, ఫ్లడ్ కెనాల్, అది ఫ్లడ్ కెనాల్ ఏదైతే ఉంది
మరి నేను ఎన్నోసార్లు ఇప్పటిదాకా 3 సార్లు నితిన్ గడ్కరీ ఏదైతే ఎన్ఐటి మినిస్టర్ ఉన్నారు వాళ్ళ దగ్గర పోకుండా అది కూడా ఆయన హామీ కూడా ఇచ్చారు. త్వరలో అది బ్లడ్ కెనాల్ పూర్తిగా శాంక్షన్ చేపించి ఇక్కడ ఉన్న ఏదైతే గుడిసెలు ఉన్నాయి ఈ నగర్లో, ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ నగర్లో రవీంద్రపూర్లో అది కూడా ప్రాబ్లం సాల్వ్ చేస్తా అని మీకు అందరికీ సభాముఖంగా ట్రిపుల్ ఐటీ గురించి మీకు అందరికీ గుర్తు. ఇంతకుముందు ఉన్న కేర్లెస్ పిల్లగాళ్లకు అన్నం సరిగా పెట్టకుండా ఉన్న మెస్ వాళ్ళు చాలా దౌర్జన్యం చేశారు. పదే నేను అసెంబ్లీలో కూడా మాట్లాడుకుంటా 2-3 సార్లు ట్రిపుల్ ఐటీలో ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఇప్పుడు అన్నం కూడా కొంత మెస్ సెక్షన్స్ కొంత మెరుగుపడుతున్నాయి. ఎడ్యుకేషన్ గురించి కూడా నేను ముఖ్యమంత్రి గారికి మాట్లాడాను. ఖచ్చితంగా అది కూడా ఈ అకాడమిక్ ఇయర్లో రెగ్యులర్గా చేయడానికి కష్టపడతానని నేను అందరికీ తెలియజేస్తున్నాను. మిత్రులారా, మీకు అందరికీ తెలుసు ఈరోజు మనకు 400 పైన ఇంకా నిన్న 40 చెట్లు వచ్చినాయి. 400 పైన చెట్లు వచ్చినాయి. నేను మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా మీద అభిమానం పెట్టి ఏదైతే ఈ చెట్లు నాకు ఇచ్చాడో ఆయనకు నా తరఫున, నా ముదోల్ నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ చెట్లు పంపిణీ అయిన తర్వాత మీకు ఏ ఆరోగ్యం గురించి కానీ, విద్య గురించి కానీ, ఇరిగేషన్ గురించి కానీ, ఇప్పుడు ఇరిగేషన్ గురించి కూడా వాసర్ ప్రాపర్లో ఇప్పటిదాకా 4-5 సార్లు నా దగ్గర రావడం జరిగింది. దానికి ఏదైతే సరి అయినా మనకు కావాలా, మోటార్స్ కావాలా అవన్నీ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అది కూడా పూర్తిగా చేసి ఇక్కడ ఉన్న 4,000 ఎకరాలకు మన సాగునీరు అందించి రైతులకు న్యాయం చేస్తారని అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ ఆఫీసర్స్ ఉంటారు, కార్యకర్తలు ఉంటారు. ఇక్కడ ఉన్న ఎంపీడీఓ కానీ, తహసీల్దార్ గారు కానీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మా కార్యకర్తలకు నెగ్లెక్ట్ చేసుకుంటా మీరు పనిచేస్తే నేను ఊరుకోను. ఖచ్చితంగా మా కార్యకర్తలతో మంచి పని కోసం కార్యకర్తలు సపోర్ట్ తీసుకొని విలేజ్ల సమస్య ఏదైనా ఉంటుంది అది పూర్తిగా చేసి విలేజ్ వాళ్ళకు సౌకర్యం చేయాలని ఇది సభాముఖంగా మీకు అందరికీ తెలుసుకోవాలి. ఇంకా ఏమైనా సమస్య ఉంటే